ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స పస ని సా రి ని పసా గరి రి గరి ని పసా గరి పద పమ పమ గమ గరి సరి సని సని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. రామ రామయని నోట రవంత సేపైన నియమము తప్పక మంచి నీతితో బల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు మత్తుడు మూఢ చిత్తుడు దేహమ శాశ్వతమని తెలియక దుర్బుద్ధి సాహసమున సాధు జనుల సంకట పెట్టే వాడు పాతకి బ్రహ్మగాతకి దేహమ శాశ్వతమని తెలియక దుర్బుద్ధి సాహసమున సాధు జనుల సంకట పెట్టే వాడు పాతకి బ్రహ్మగాతకి మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుస్సందుడు మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుస్సందుడు హీనుడు దుస్సందుడు పరిపాటి తెలియక పరుల ద్రవ్యం అపహరించి కరుణ లేక పేద సదల కష్టము పెట్టేవాడు తట్టునా తుదముట్టునా పరిపాటి తెలియక పరుల ద్రవ్యం అపహరించి కరుణ లేక పేద సదల కష్టము పెట్టే వాడు తట్టునా తుదముట్టునా రామదాసు నేలినట్టి ప్రేమతో శ్రీభద్ర శైలధామ సీతారామచంద్రుల కామించి గొలువకున్న గొప్పున మోక్షమొబ్బున రామదాసు నేలినట్టి ప్రేమతో శ్రీభద్ర శైలధామ సీతారామచంద్రుల కామించి గొలువకున్న గొబ్బున మోక్షమబ్బునా గొబ్బునా మోక్షమబ్బునా రామ రామయని నోట రవంత సేపైన నియమము తప్పక మంచి నీతితో బల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు మత్తుడు మూఢ చిత్తుడు. అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైనా సభా మధ్యలో నేను నా కూతురుని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత
మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండం చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిరస్నాన, చాలా సంతోషం, మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి నాన్నగారు, రాహుకేతువుల ప్రభావంతో మన సింహరాశి వారి గోచార ఫలితం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలామంది భయపెడుతున్న రాశి, చాలామందిని భయపెడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే మీకు అష్టమ శని ప్రారంభమైంది. అష్టమ శని సోషల్ మీడియాలో ఏదో మనకి ఆ మధ్య ర్యాంకు చెప్తారు కదా, 1 1 1 2 2 2 9 9 9 ప్రభంజనం అన్నటువంటి చెప్తుంటారు కదా. అలాంటి ప్రభంజనం అష్టమ శని మీది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి అష్టమ శని ప్రభావం మీకు ఎంతగా ప్రమాదాన్ని కలిగించే అవకాశం లేదన్న గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలోనే శని మీకు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అష్టమ శని అనేది మీ జాతకంలో గురుస్థానంలో ఉన్నాడు. శని కొంత ఇబ్బంది కలిగిస్తాడు. ఎంత కొత్త బండి అయినా 2 రకాల ఇబ్బందులు ఏర్పడతాయి మనకి. ఒకటి, ఆ బండి మీద అవగాహన లేకపోవడం వల్ల కాస్త క్లచ్ ఎక్కడ, బ్రేక్ ఎక్కడ, ముందుక వెనక, గేరు అనేది తెలియకపోవడం వల్ల కొంత. రెండవది, బండి బ్రహ్మాండంగా ఉంది, మంచి క్లచ్, మంచి గేరు, మీరు మంచి రైడరు, కానీ ఈ ఆనందంలో ఒక విషయం మర్చిపోయారు. ఏమిటది? దాంట్లో ఇంధనం పోయడం మర్చిపోయారు. అదొక, అందులో షోరూమ్ వాడు ఓ 10 కిలోమీటర్ల వరకు ఇంధనం పోస్తాడు. రాత్రి తెచ్చిపెట్టుకున్నారు, పొద్దున్న 4 ప్రయాణం శుభ్రంగా స్టార్ట్ చేశారు, 10 కిలోమీటర్లు వెళ్ళారు. ఆ 10 కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్ ముందు మీకు పెట్రోల్ బంక్ లేదు. ఏం చేస్తారు? పెట్రోల్ అయిపోయింది. అంటే ఈ వెనక్కి ముందుకు తిరగడం టైం చూసారా? దాన్నే గోచార ఫలితం, గ్రహం యొక్క ప్రభావం అంటారు దాన్ని. గోచార ఫలితం అంటే ఇది. బండి అంతా బ్రహ్మాండం ఉంది, జన్మజాతకం, మీకు మంచి బండి, మంచి డ్రెస్సు, మంచి తీర్థయాత్ర సేవన, ఇక భార్యాభర్తలు కలిసి మంచిగా జాలీగా వెళ్ళే ప్రయత్నం. పొద్దున్న ప్రయాణం అయిపోతే మనకు వెంటనే బెజవాడ వెళ్ళి, భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళి, బెజవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని హాయిగా బెంచ్ సర్కిల్లో హోటల్లో భోంచేసి సాయంత్రం కల్లా మళ్ళీ తిరుగు ప్రయాణం అయి భాగ్యనగరానికి వచ్చేసి, ఇలా మనకు ప్లాన్లు ఉంటాయి. బండి బాగుంది, మంచి భార్య అందంగా ఉంది, పక్కన వెళ్తూ సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు, సరదాగా ప్రయాణం చేస్తున్నారు. కానీ అందులో ఇంధనం అయిపోయింది. ఏం చేస్తాం? మళ్ళీ లారీయో లేదా స్టీరింగ్ ఆటోనో అయితే లిఫ్ట్ అడిగి మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చేసి మీ ఆవిడ అక్కడ ఒక్కదాన్ని వదిలిపెట్టి పాపం మొత్తం తిరిగిది. మళ్ళీ మీరు ఒక గంట పోను, గంట రాను, 2 గంటల సేపు అక్కడే ఉండాలిగా. పాపం కారులో కూర్చున్న, సుఖంగా కూర్చున్న ఆవిడకి ఇబ్బంది, తిరిగి వస్తున్నటువంటి మీకు ఇబ్బంది. అంటే కొద్దిగా మూడ్ చేంజ్ అయిపోద్దిగా. మంచి అనుకున్నాం, పోయింది ఇట్లా, నీకు గుర్తులేదు ఏమండి, మీకు గుర్తులేదా అండి అనేటువంటి వ్యక్తులు ఉంటారుగా. అలా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభంలో ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత మళ్ళీ ఈ అనుభవం మీకు మంచి యోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ముఖ్యంగా విద్యార్థులు మీ సమయపాలన, మీ పరీక్ష మీరు రాస్తే తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారు. ఇతరుల మీద ఆధారపడితేనే నష్టం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి కంటి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఒకటి. రెండవది, లేనిపోయినటువంటి అప్పుల బాధల వల్ల ఇబ్బంది, అప్పులు చేయాల్సి రావడం, కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మీకే ప్రమాదం. రోగము రట్టు, సంసారం గుట్టు. సంసార సంబంధ విషయాలు గుట్టుగా ఉండండి, కానీ రోగానికి కూడా మీరు గుట్టుగా పెట్టుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతి ఆలోచనకు నష్టాన్ని కలిగిస్తాయన్న విషయం గుర్తుండి. ఇది ప్రారంభ శని యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. కానీ తదుపరి గురు సంచారం వల్ల కూడా కొన్ని ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆయన వల్ల కూడా గురు సంచారంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందుల్ని కూడా గురు శనుల యొక్క ప్రయాణంలో, అంటే జూలై తర్వాత నుంచి మీకు తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ధనయోగము, విద్యాలాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాల్లో గాని స్వదేశంలో గాని మంచి ఉద్యోగ కల్పన, పెళ్లి కాని వారికి పెళ్ళవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, శుభకార్యాచరణ, మంచి పట్టుదల, గొప్ప వ్యక్తులతో పరిచయము, చేయలేనటువంటి పనిని చేయగలిగేటువంటి సామర్థ్యం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆన్ సైట్ ఆపర్చునిటీ,
బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్లో వెళ్ళడం, విదేశాల్లో ఉన్న వారికి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, మరి ఇవన్నీ కూడా కలిగిస్తాడుగా. ఒక శని మాత్రమే మనకి అష్టమంలోకి వెళ్ళిపోయి మిగతా గ్రహాలన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తాయా? కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం ప్రారంభంలో చిన్న జర్క్, ఆయన కూడా ఒక జర్కి ఇస్తాడు. ఆ తర్వాత మనకి మంచి శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని తప్పకుండా కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాస్త వీరు ఏప్రిల్, మే, జూన్ మాసాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పురుషులకి ఫిబ్రవరి, మార్చి 2026లో అనారోగ్య సూచన ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కానీ రవాణా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పకుండా మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. ప్రారంభంలో దుర్మార్గుతో పరిచయం, మధ్యలో గురు సంచారం వల్ల కొంతమంది కఠినమైన వారితో పరిచయం, ఆ కఠిన వ్యక్తులే మీ యొక్క జీవన మార్గ నిర్దేశానికి కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా వారి వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాల లాభాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రైవేట్ సంస్థల లాభాన్ని పొందుకునే అవకాశాలు, కొత్త వస్త్రాలు, కొత్త ఇల్లు గాని, పొలము గాని, స్థలము గాని, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి గాని, అయితే ఆస్తి పంపకాలు గాని, కోర్టు వివాదాలు సమసిపోవడం కానీ, అటువంటి శుభవార్తలు తప్పకుండా ఉంటారు. శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తవుతుంది. మళ్ళీ మీకు ఎప్పుడు నవంబర్, డిసెంబర్ మధ్యలో అటువంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఉంటాయి. వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, విదేశాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెయిన్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. అయితే జూన్ మాసం లోపల ఈ సినిమా రంగం దర్శకుడు, ముఖ్యమైనటువంటి ఒక దర్శకుడు, అలాగే హిందీ తెరపై నటించే వాళ్ళు కొంతమంది, అలాగే ఈ తమిళ సంబంధించినటువంటి ఒక మంచి నటుడు, నటీమణి ప్రమాదానికి గురే అవకాశం లేదా అకాల మరణాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇది సూచనగా చెప్పబడుతోంది. జాగ్రత్త. ఈ రాశి వారికి అటువంటి సినిమా రంగంలో కొంత ఇబ్బందికర వాతావరణమే కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరణం అనేది నిజమైనది కాబట్టి మనం దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా అటువంటి కొంత దుర్వార్త శ్రవణం సినిమా ఇండస్ట్రీ కుదిపే అవకాశం కనబడుతుంది. అలాగే మళ్ళీ మనకి ఈ గత సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఉండేది కదా, అది మళ్ళీ ఒక్కసారి తెర మీదకి ఇలా టక్కున బయటకు వచ్చేసి అది ఈ రాశి వారిని పట్టి పీడించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఎప్పుడు రేపు ఏప్రిల్, మేలోనే అటువంటి డ్రగ్స్ మాఫియాలో రాజకీయ నాయకులు మరియు సినీ తారలు అన్నటువంటి మళ్ళీ ఒక వార్త బయటికి రావడం, మళ్ళీ ఆ కేసు మళ్ళీ బయటికి రావడం, దానివల్ల కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. తర్వాత మళ్ళీ అంతే, పాలకులు, నటులు అంతే, సేమ్ అంతే. అంటే ఆ యొక్క వార్త మాత్రం ఉప్పున బయటకు వచ్చేసి, గుప్పున బయటకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కంగారు పడక్కర్లేదు. కానీ కొంతమందికి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. బట్ టెక్నికల్ గా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇతరత్ర ఉద్యోగాల్లో కానీ అనుకూల శుభస్థితి. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు ప్రారంభంలోనూ, కొంత ఎండింగ్ లో కొన్ని ఇబ్బందులు పెట్టినా మధ్యలో మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహాది నిశ్చయితాంబులాదుల్లోనూ, శుభకరమైన సంతాన విషయంలోనూ లాభాలు పొందుకోవచ్చును. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోనూ లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు. ఆర్థికమైన అభివృద్ధి ఉంటుంది. వివాహ సంబంధ యోగ్యత కూడా ఏర్పడుతుంది. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రారంభ అంతిమంలో కాస్త ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు చేయాల్సింది భగవద్గీత పారాయణం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకు కూడా అనుకూల శుభస్థితి. కొన్ని విషయాలు కొంత అవరోధాలు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి. క్రమ సంబంధాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. అనవసరపు ప్రేమ కలాపాలు, చదువుని అశ్రద్ధ చేసి జరిపేటువంటి ప్రేమ వ్యవహారాలు, జుగుప్సాగన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మిగిలిన విషయాల్లో ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.